సార్ సర్వైకల్ క్యాన్సర్‌కి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అలాగే ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అని చాలా పాయింట్స్ చెప్పారు. అసలు సర్వైకల్ క్యాన్సరే రాకూడదు అంటే అసలు ఎలా మనం జాగ్రత్తగా ఉండాలంటారు? సర్వైకల్ క్యాన్సర్లో స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అంటే స్క్రీనింగ్ చేసినప్పుడు ఒకవేళ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ డిటెక్ట్ అయితే ఆ వైరస్ని ట్రీట్ చేయడం ద్వారా, అలాగే ఎక్కడన్నా ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఐడెంటిఫై అయితే ఆ లీజన్స్ని ట్రీట్మెంట్ చేయడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో చాలా కామన్గా అందరూ వింటున్నది హ్యూమన్ ప్యాపిలోమా వైరల్ వ్యాక్సినేషన్. ఆ వ్యాక్సినేషన్ ద్వారా రికరెంట్ హెచ్పివి ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకుని సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడుతున్నారు. చాలామంది గవర్నమెంట్ ఏజెన్సీస్, ఎన్జిఓస్ చాలామంది మాట్లాడుతున్నారు. గో గ్రీన్ అని, అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ గురించి. అలాగే మెన్స్ట్రువల్ హైజీన్ పాటించడం చాలా ఇంపార్టెంట్. అలాగే హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవాలి. స్మోకింగ్, టొబాకో, డ్రింకింగ్, డ్రగ్స్ వీటన్నిటికీ దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇది కాకుండా పర్సనల్ హైజీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇవి కాకుండా సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ కూడా చాలా ఇంపార్టెంట్.